హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఉడికించిన బంగాళాదుంపలు ఉంటే చాలండి, జస్ట్ ఒక 5 నిమిషాలలో అయిపోయే పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చల్లటి సాయంకాలకి లేకపోతే ఈవినింగ్స్కి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ 3 మీడియం సైజ్ బంగాళాదుంపలు ఉడికించుకొని పైన తొక్క తీసేసి ఇలాగ తురుముకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలోనే పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఏడ్చిది కారం ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు అలాగే కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. నేను 2 కలిపి వేసేసి ఒకసారి బాగా కలపండి. బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేయడం వలన మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం తీసుకొని మీకు నచ్చిన షేప్ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సిలిండర్ షేప్స్ లాగా చేస్తున్నాను. ఇలాగ మీకు నచ్చిన షేప్స్ అన్నిటిని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ చేయకుండా కొంచెం మీడియంగా హీట్ అయ్యేలా చూసుకోండి. ఇలాగ మీడియం హీటెడ్ ఆయిల్ ఒక్కొక్కటిగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్లో తీస్తాము అన్నప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి తీసేయండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి తీసేస్తే ఆయిల్ అస్సలు పీల్చవు. బియ్యం పిండి కార్న్ఫ్లోర్ కూడా వేసాం కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే అన్నిటినీ కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అవుతుంది. మనం ఉడికించిన బంగాళాదుంపలలో మసాలాలు వేసాం కదా, ఆ మసాలాలు వేసేటప్పుడే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా చేసుకుంటాము. జస్ట్ ఒక 5-6 నిమిషాలలో ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.